ఫ్రీ పాలస్తీనా అన్న నినాదం వెనక ఇజ్రాయెల్ పతనం అన్నటువంటిది ఉంది. ఫ్రీ పాలస్తీనాను నినదించే ప్రతి ఒక్కడి వెనకాల ఇజ్రాయెల్ పతనం కోరుకుంటున్నాడు. అది మతపెచ్చతో కోరుకుంటున్నాడా, వ్యక్తిగత స్వార్థంతో కోరుకుంటున్నాడా, దేశాల యొక్క స్వార్థంతో కోరుకుంటున్నారో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇజ్రాయెల్ పతనాన్ని ఏనాటికి కానివ్వము. ఇజ్రాయెల్ శతాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడినటువంటి దేశం, చట్టబద్ధంగా ఏర్పడినటువంటి దేశం, డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి భూమిలో ఏర్పడిన దేశం. ఇలాంటి దేశాన్ని నాశనం చేయడానికి అనేక కుట్రలు పనినా సరే తట్టుకు నిలబడి ప్రపంచమంతా విస్తరిస్తున్నటువంటి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలతో అందరి మన్ననలు పొందుతున్న దేశం. అట్లాంటి దేశాన్ని మేము కాపాడుకు తీరుతాం. పాలస్తీనా అనే దేశాన్ని అడ్డుపెట్టి ఉగ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు చేసే చర్యల నుంచి మా వాళ్ళని మేము కాపాడుకుంటున్నాం తప్పించి మేము ఏ యుద్ధోన్మాదంతో ప్రవర్తించట్లేదు. యుద్ధోన్మాదంతో ప్రవర్తించేవాళ్ళు మా దేశం మీదకి దాడి చేస్తుంటే మా దేశాన్ని మేము కాపాడుకుంటున్నాం. ఇది తాజాగా నెతన్యాహు ఇచ్చినటువంటి స్పీచ్.